మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆషాఢ శుక్రవారం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ ఆషాఢ శుక్రవారం రోజు సాయంత్రం 7:55 తర్వాత గుమ్మం మీద ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి 1 కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టడంతో పాటు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆషాఢ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇలా చల్లండి. ఈ విధంగా గుమ్మం దగ్గర ఎవరైతే చల్లుతారో వారికి ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. చెడు అంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపలికి మంచి శక్తులు అడుగుపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మన శరీరంలో మనకు గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే మన ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. అంటే మనకు ఏదైనా సరే, మంచి కానివ్వండి చెడు కానివ్వండి, మంచివాళ్ళు అవ్వవచ్చు లేదా చెడ్డవాళ్ళు అవ్వవచ్చు, ఎవరైనా సరే మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చెడును, నకారాత్మక శక్తులను, జ్యేష్ఠాదేవిని బయటకు పంపించేసి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఆషాఢ శుక్రవారం రోజు ఈ పరిహారం చేయాలి. ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 7:55 తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లండి చాలు, మీ తలరాత మారిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదించుకోగలుగుతారు. మరి ఆషాఢ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక చిన్న కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది: ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు: దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా విను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి: ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరత్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవారు. అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు: రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తోంది అంటాడు. మహారాజు మాటలకు రాణి: మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. తరువాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను, ఋషులను విందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి, మంత్రిగారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరతాడు. అప్పుడు రాజుగారు, మీకు నచ్చినది చేయండి. ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో
ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది. వంటవాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తోంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున చుట్టుప్రక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాలను ఇచ్చి రాజు స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగటం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు. కొందరు వేరువేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి? ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవటం వలన అతను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పులేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళ్తున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు. డేగ చేత తీసుకువెళ్ళబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో ఎవరికి శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పుజీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగమవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుణ్ణి మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు, తల్లి, ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తూ ఉన్నారు అని అంటుంది. ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు. అమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినటం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దర్బార్కు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని అంది. దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు.
చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు: మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు: ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఋషుల మరణం ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించటంతో సంతోషాన్ని పొందటం వల్ల మహాపాపానికి భాగస్వామ్యురాలయ్యింది. కావున ఈ స్త్రీని 16 రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించటం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆషాఢ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అమ్మవారి గుడికి వెళ్ళాలి, లేదా ఇంట్లో అయినా సరే అమ్మవారిని పూజించుకోవాలి. కనీసం అమ్మవారి ముందు దీపమైనా సరే పెట్టుకోవాలి. ఈ ఆషాఢ శుక్రవారం రోజు స్త్రీలు ముఖ్యంగా ఏడవటం, శాపనార్థాలు పెట్టడం, తిట్టడం, కొట్టడం, అలానే బొట్టు లేకుండా తిరగటం, తలను విరబూసుకొని తిరగటం, నైటీలు వేసుకొని తిరగటం, గాజులు లేకుండా ఉండటం, ఉసూరుమంటూ ఏడవటం ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేస్తే ఇంటికి అరిష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మనకు సమస్యలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే ఆషాఢ శుక్రవారం పూట ఈ పనులు చేయవద్దు. వీటికి మీరు దూరంగా ఉండండి. అలానే కాకుండా ఆషాఢ శుక్రవారం రోజు పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుకు శక్తి అధికంగా ఉంటుంది. పసుపుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఆషాఢ శుక్రవారం రోజున పసుపును కొని తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం. బెచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే పసుపుకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆషాఢ శుక్రవారం రోజు ఒక 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా పసుపును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి తర్వాత తీసుకుని వెళ్ళి ఇంట్లో వంటగదిలో పసుపు డబ్బాలో వేసుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఆషాఢ శుక్రవారం రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఇంటి గుమ్మం ముందల అంటే గడప దగ్గర ఏం చల్లాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి 7:55 తర్వాత ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో ఒక స్పూన్ గంధం వేయండి. ఎందుకంటే గంధం చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ముందు గంధం వేయండి. గంధం లేకపోతే 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఆ నీటిలో 1/2 స్పూన్ అంతా గల్లులుప్పు వేయండి. ఎందుకంటే గల్లులుప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం. శుక్రవారం రోజు ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన సమస్యలను పోగొట్టే శక్తి ఉప్పుకు ఉంటుంది కనుక గల్లులుప్పు వేయండి. తర్వాత కొంచెం పచ్చకర్పూరము, అలాగే మీకు దొరికితే 5 చుక్కల గోపంచకం కూడా ఆ నీటిలో కలిపేసి ఇవన్నీ కలిపినటువంటి నీటిని చక్కగా గుమ్మం ముందర చల్లేస్తే సరిపోతుంది. గోపంచకం అంటే మనకు బయట షాపుల్లో అమ్ముతూ ఉంటారు. ఆ గోపంచకం తెచ్చుకొని ఒక 10 డ్రాప్స్ని వాటర్లో కలిపేసి ఆ వాటర్ని మీ ఇంటి మెయిన్ డోర్కి ఉండే గుమ్మం మీద చల్లాలి. ఇలా చల్లటం వలన మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది.
లక్ష్మీదేవికి ఇష్టమైన ఇల్లుగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉండే అన్ని రకాల కష్టాలు పోతాయి. డబ్బు వరదలాగా వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ధనం దూసుకు వస్తుంది. మీ ఇల్లు బంగారుమయమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనకు బాగా కలిసి రావటము, మనశ్శాంతి ఉండటము, సంపాదన రెట్టింపు అవ్వటము, ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం రావటము, దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోవటము, ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పులు ఏమైనా ఉన్నా తీరిపోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కనుక అందరూ కూడా ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకొని సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అపర కోటీశ్వరులుగా మారిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.